హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాళ వీడియోలో నేను సూపర్ ఫ్లఫీ డోనట్స్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చాలా సాఫ్ట్గా, బయట కొన్న వాటికన్నా చాలా టేస్టీగా, ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా చాలా బెటర్గా ఉంటాయి. ఇవాళ వీడియోలో నేను దాని ప్రాసెస్తో పాటు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ఇట్. దీనికి ముందుగా ఒక బౌల్లో 3/4 కప్పు గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోండి. ఇవి వేడిగా ఉండకూడదు, అలానే మరీ చల్లగా కూడా ఉండకూడదు. మనం ఫింగర్ అందులో డిప్ చేస్తే మనకి అది గోరువెచ్చగా తగలాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్, అలానే 2.5 టీ స్పూన్ల డ్రై ఈస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. మనకి 2 రకాల ఈస్ట్లు దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఒకటి యాక్టివ్ డ్రై ఈస్ట్, దీన్ని ఇలాగ మనం లిక్విడ్లో కలిపి యాక్టివేట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇన్స్టెంట్ ఈస్ట్, ఇది డైరెక్ట్గా పిండిలో వేసి కలుపుకోవచ్చు. ఇవి 2 ఒకలాగే పనిచేస్తాయి, కాకపోతే వాడే విధానం వేరు. వీటిని ఒకసారి కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి పైన నురగగా ఇట్లా పొంగి ఉంటుంది. అలా ఉంటేనే అది పనిచేస్తున్నట్లు. అలా కాకుండా పొంగకున్నా సరే దాన్ని మన పిండిలో యాడ్ చేస్తే అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2.25 కప్పుల మైదా పిండి, ఇది గ్రామ్స్లో అయితే 340 నుంచి 350 గ్రాములు ఉంటుందండి. అందులో 2 టేబుల్ స్పూన్ల కరిగించిన వెన్న, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 గుడ్డు. ఇది వద్దు అనుకున్న వాళ్ళు దీని ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ల మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈస్ట్ లిక్విడ్ అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు మనకి చేతికి స్టిక్కీగా అంటుకుంటూ ఉంటుందండి. లూజ్ అయిపోయింది అనుకుని ఎక్స్ట్రా పిండిని యాడ్ చేయొద్దు అసలు. పర్ఫెక్ట్గా డోనట్స్ రావాలంటే మనం పిండిని ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడు క్లీన్గా ఉండే కిచెన్ సర్ఫేస్ మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ డోని బాగా ఒత్తుకోవాలి. మనం ఈ పిండిని నీట్ చేసేటప్పుడు అది మన చేతులకు అంటుకుంటూ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. మనకి ఈ వర్క్ ఇంకా ఈజీగా అవ్వాలి అనుకుంటే ఆ వర్క్ సర్ఫేస్కి మీ చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒత్తుకోవచ్చు. దీనివల్ల మనకు ఆ పని ఈజీ అవుతుంది. అలానే మనం ఎక్స్ట్రా పిండిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం రాదు. మనం ఒక 5 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత పిండి అంతా కలిసిపోయి మనకి ఇంకా పట్టుకుంటే ఎక్కడ స్టిక్కీగా అనిపించదు. ఒకవేళ 5 నిమిషాల తర్వాత కూడా మీకు స్టిక్కీగా అనిపించింది అంటే మీరు కొద్దిగా పిండి అంటే 2 టీ స్పూన్ల పొడి పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పిండిని ఇలా అరచేత్తో సాగతీస్తూ సాగిన దాన్ని వెనక్కి రోల్ చేసుకుంటూ 10 నుంచి 15 నిమిషాలు ఒత్తుకోవాలి. మనకి పర్ఫెక్ట్ డోనట్స్కి ఈ పిండి రెడీ అయిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఒక టెస్ట్ చేసి తెలుసుకోవచ్చండి. చిన్న పిండి ముద్దను తీసుకుని ఇలా వేళ్ళతో స్ట్రెచ్ చేస్తే అది చిరిగిపోకుండా పల్చటి లేయర్ని ఫామ్ చేయాలి. అలా లేకుంటే ఇంకొంచెం సేపు నీట్ చేసుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే ఇందులో గ్లూటెన్ అంత బాగా ఫామ్ అవుతుందండి. ఇది మనకి పర్ఫెక్ట్ డోనట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. మనం 15 నిమిషాలు ఇలా ఒత్తుకున్న తర్వాత పిండి మనకి చేతులకు అంటుకోకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలానే మీరు చెక్ చేసి చూసినప్పుడు కూడా పల్చటి లేయరు చిరిగిపోకుండా ఫామ్ అవుతుంది. ఇలా కనుక వచ్చిందంటే మీకు పిండి రెడీ అయినట్లే. ఇప్పుడు ఒక బౌల్కి బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని రెడీ అయిన ఈ పిండిని అందులో పెట్టుకొని దాని మీద ఆయిల్ని కానీ బటర్ని కానీ అప్లై చేసుకొని మూత పెట్టి వెచ్చగా ఉండే ప్లేస్లో ఈ పిండి డబుల్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మీరు ఉంచే ప్లేస్ని బట్టి దీనికి 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. ఒక్కొక్కసారి 4 గంటలు కూడా పట్టచ్చు. మీరు కోల్డ్ కంట్రీస్లో ఉండేటట్లయితే అవెన్ కింది ర్యాక్లో హాట్ వాటర్ నుంచి పై ర్యాక్లో ఈ బౌల్ను ఉంచితే ఆ వెచ్చదనానికి అది మంచిగా రైజ్ అవుతుంది. 2 గంటల తర్వాత పిండి మనకి ఇలాగ డబుల్ సైజులో అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈ పిండి ముద్దని కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి. ఇది మనకి 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మీరు ఒత్తుకునే సైజుని బట్టి కూడా మీకు డోనట్ సైజ్ మారుతుంటుంది. తర్వాత కుక్కీ కట్టర్తో కానీ లేకపోతే మీ దగ్గర డోనట్ కట్టర్ అది కూడా లేకుంటే హ్యాపీగా బౌల్ని యూస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోగా మిగిలిన పిండిని మళ్ళీ రోల్ చేసుకుని డోనట్స్ చేసుకోవచ్చు.
ఇవి ఇలా డిస్క్లా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ కోసం నేను పైపింగ్ నాజిల్ వాడుతున్నాను. మీ దగ్గర బాటిల్ క్యాప్స్ ఇలా ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా రెడీ అయిన వాటిని ఒక ట్రేలో పొడిపిండి చల్లుకొని లేకపోతే బేకింగ్ పేపర్ ఉంచుకొని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద క్లీన్గా ఉండే టవల్ ఉంచి మరోసారి రైస్ అవ్వడానికి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, అసలు మిస్ చేయొద్దు. అరగంట తర్వాత ఇవి మళ్ళీ చక్కగా పొంగు ఉంటాయి. ఇప్పుడు వీటిని మీడియం హాట్ ఆయిల్లో జాగ్రత్తగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ హాట్గా ఉండకూడదండి, అలానే మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే బయట త్వరగా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగానే ఉండిపోతాయి. ఒక నిమిషం తర్వాత వీటిని రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన కోటింగ్ కోసం ఒక బౌల్లో సగం కప్పు గ్రాన్యులేటెడ్ షుగర్, దీన్ని బ్రేక్ఫాస్ట్ షుగర్ లేదా బేకింగ్ షుగర్ అని కూడా అంటారండి. ఇది లేకపోతే మన దగ్గర సన్నగా ఉండే పంచదార ఉంటే అది వాడుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ డోనట్స్ని ఈ షుగర్తో కోట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. డోనట్స్ ఎప్పుడైనా కూడా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు తింటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ టిప్స్ అన్ని ఫాలో చేస్తే ఫ్లఫీగా ఉండే డోనట్స్ ఖచ్చితంగా వస్తాయి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.